యేసుక్రీస్తు నామమున పరిశుద్ధ ఆదివార శుభములను తెలియజేయుచుంటున్నాం. ఈ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థించుదాం. సర్వశక్తిగల దేవా, హృదయములన్నీ నీకు బట్టబయలై కోరికలన్నీ తెలిసే ఉన్నవి. ఏ రహస్యములు నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తంగా మహిమపరచునట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరము కలిసి దేవుని స్తుతించుచు దేవుని ఆరాధించుచు కీర్తన పుస్తకంలో నుండి 8వ కీర్తన సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను కొన్ని వచనములు పాడి దేవుని కనపరచుదాం. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను నిర్వహించును దాసభారము నిత్యమెదరాజిల్లను. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను ముదముతో నిర్మాణకుండగు మూలకర్తన్ బాడరే వదనమిశ్వాయించి దేవుని వందనముతో వేడరే. సర్వశక్తుని స్తోత్రగానం సల్పరే జగమెల్లను వేద పారాయణము చేయు విశ్వమంత జయింపరే. సాదరముగా దేవుని కమి స్వార్థమున పూజింపరే. సర్వశక్తుని స్తోత్రగానం సల్పరే జగమెల్లను. చావు పుట్టుకలేని వాడుగా సంతతము జీవించును. ఈవులి చొచుదాను వేడు మహేష్ఠులను రక్షించును. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను. దాసులై దేవునికి నెదలో దర్పమును కార్పరే. యేసుక్రీస్తుని పుణ్యవాసం నేమరకమై దాల్పరే. సర్వశక్తుని స్తోత్రగానం సల్పరే జగమెల్లను. మన ప్రభువు ఎత్తి చెప్పిన ధర్మశాస్త్రము ప్రవక్తల సంగ్రహ వాక్యములను వినుడి. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడకు ప్రభు అద్వితీయుడకు ప్రభు. నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదియూ లేదు. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమునై ఉన్నవి. ప్రేమ గలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మాము కనికరించి నీ ఆజ్ఞలను గైకొనుటకు మా ఆత్మలను ప్రేరేపించు. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యము వినుటకును ఆయన నామమును కొనియాడుటకును
ఆయన నామమున ప్రార్థించుటకును మనం కూడి ఉన్నాం. కాబట్టి మోకాల్లోని మౌనంగా మళ్ళీ మనము పరీక్షించుకొని పశ్చాత్తాపముతోనూ విశ్వాసముతోనూ ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెతుకుదాము. మన పాపముల నిమిత్తం వాస్తవంగా పట్టుదలతో పశ్చాత్తాపడి మన పొరుగువారి ఇలా ప్రేమయో స్నేహము కలిగియుండి ఇకను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గముల యందు నడుచుకొనుచు క్రొత్త నడవడి గలవరమగుటకు నిశ్చయించుకొంచున్న మనము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధాన పరచబడవలనని సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను దీన మనసుతో ఒప్పుకుందాము. అందరము కలిసి కింది పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేయుదాం. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి నీ విరోధముగా పాపము చేస్తేమని ఒప్పుకొనుచున్నాము. వెలుగులో గాక చీకటిలో నడిచితిమి. క్రీస్తు నామమును పలికి దుష్టత్వము నుండి తొలగొంటివి. మమ్మను కనికరించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను. యేసు క్రీస్తు నిమిత్తము మా పాపములన్నిటినీ క్షమింపుము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మను శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపజేయుము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి కొత్త నడగల వారమై నిన్ను సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా తన యొద్దకు నిజంగా మల్లు వారందరికీ దేవుడు అనుగ్రహించు కృపావాక్యమును వినుడి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన ద్వితీయ కుమారుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించి, ఎవడైనా పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులను సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపంతో నిజమైన విశ్వాసంతో తన వైపునకు మళ్ళీ వారందరికీ నీ పాపములు క్షమించునని తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తం మనల్ని కనికరించి మన పాపములన్నింటినీ క్షమించి వాటి నుండి మనల్ని విడుదల చేసి సమస్త సద్గుణముల యందు మనల్ని స్థిరపరిచి బలపరిచి నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభు మీకు తోడైండునుగాక, నీ ఆత్మకు తోడైండునుగాక. ప్రార్థించుదాము. నేటికైనా సంగ్రహ ప్రార్థన చేయుదాము. పెంతెకోస్తు తరువాత 8వ ఆదివారం అంశం అభిషిక్త పరిచర్య, మార్పు కలుగజేయుటకు మార్పు నొందినవారు. ప్రధాన కాపరువైన దేవా, దేవుని ప్రజలమైన మమ్మును నీ గొర్రెలుగా గొర్రెపిల్లలుగా ఎల్లప్పుడూ పిలుచుచు మమ్మలను మేపుచు కాయుచు ఉన్నవాడవు. నిన్ను ద్వేషించి వారిలో నుండి నీ కొరకు ప్రజలను చైతన్యపరచు వారిని లేవనెత్తు. అలాగుననే నీ కొరకు నీ సమాజం మార్పు నొందించుటకు వారికి తగిన అనుభవమును అనుగ్రహించు. నీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించుచు పరిపాలించుచుండెను. నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తిరిగి మనము కీర్తన పాడి దేవుని మహిమపరచుదాము. కీర్తన పుస్తకంలో నుండి 269వ కీర్తన. అడుగుచున్నాము దేవ కడుదయ్యను కావా. కొన్ని చరణములు పాడుదాము. 269. అడుగుచున్నామో దేవా కడుదయ్యను కావా,
మేము నీ నడుగుటకు నే బిడియాముందము అడుగుడి పీకిడియదననుచు నాన తేజిన వాగ్దానము గని అడుగుచున్నాము దేవా కడుదయను గావా వేడుకలరగూడి నిన్ను కొని యాడి అడిగెడు నీదు భక్తుల గోడుకని దయతోడనేపుడు వీడక నెరవేర్తువని అడుగుచున్నాము దేవా కడుదయను గావా సారె సారెకు నిన్ను విడచి ఘోర దురితపు పారమందు చేరి నిన్ను మరచితిమి కదమా క్రూరత నెడపాకుమని అడుగుచున్నాము దేవా కడుదయను గావా దుష్టుడు మా తోడా పోరగా శ్రేష్టమగు మా నిష్ఠాతోడుత కసమన కావాని గెల్వా పుష్టిని బుట్టించుమని అడుగుచున్నాము దేవా కడుదయను గావా చివరి చరణం ధరణిపై నీ మరణమయ్యడు తరుణమందు కరుణా కలిత పరమపురమునందు చేరి వరసు కంబులను కవింప నడుగుచున్నాము దేవా కడుదయను గావా. ఈ సమయంలో ఈ పరిశుద్ధ ఆరాధనకై ఏర్పాటు చేయబడిన దైవ లేఖన భాగములను చదవగా మనం విందాం. మొదటగా పాత నిబంధన పాఠము చదివి వినిపించబడు. ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన కొరకై ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠముగా పరిశుద్ధ గ్రంథములో నుండి హెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 1 నుండి 9 వచనాల వరకు గల దేవుని వాక్యమును చదువుకుందాము. హెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 1 వచనము నుండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లను, నేనొకానొక దేశము మీదికి ఖడ్గము రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలివానిగా నిర్ణయించిన ఎడల అతడు దేశము మీదికి ఖడ్గము వచ్చుట చూసి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదము వినకయును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణమును తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకానాదము వినియు వాడు జాగ్రత్త పడకపోయెను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూసియు బాకా ఊదినందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను.
దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదు అని దుర్మార్గునికి నేను సెలవీయగా, అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును గాని అతని ప్రాణమును గురించి నిన్ను విచారణ చేయుదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవవలనని నీవు అతనిని హెచ్చరిక చేయగా, అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణము నొందును, కానీ నీవు ప్రాణమును దక్కించుకొందువు. ఈ మట్టుకు మొదటి పాఠము సరి. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. సువార్తల పాఠం. పరిశుద్ధుడైన యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుంచి 19వ వచనం వరకు దేవుని వాక్యం చదువుకున్నాం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండోసారి అతనిని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము. నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడమైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టం కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయంగా చెప్తున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అనెను. ఈ మాట పరిశుద్ధ వాక్యం దేవుడిచ్చుగాక. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. దేవుని యొక్క స్వరం వింటకు మనము సిద్ధపరచుకొనొచ్చు. కీర్తన పుస్తకంలో నుండి 267వ కీర్తన పాడదము. కొన్ని చరణములు. ఎంతో సుందరమైనవి ధరగిరులపై ఎంతో అందమైనవి అనే కీర్తన పాడి ప్రభును గణపరచడం. 267వ కీర్తన. ఎంతో సుందరమైనవి ధరగిరులపై ఎంతో అందమైనవి, సంతతంబు పరమ జనకు ప్రేమను తెల్ప, సంతసమందుచు సరిగా ప్రకటన చేయ, అంతటను పని పూని ప్రభునాత్యంతముగా ప్రకటించి
నంతమగుషు వార్త చాటెడు వింతయగు బోధకుల పాదములెంతో సుందరమైనవే తరకిరులపై ఎంతో అందమైనవి మందమతులకు వారాలు మూర్ఖత్వంబు నొందు నెల్ల జనంబులు వందుచు గుందుచు వనగేరే కందరము లందునున్న సకల మౌమోటు జన మెరుక పొందుగా ప్రభు యేసు సంగే సుందరంబగు సత్యవాక్యం బందుకొని చాటించుచుండెడు అందమగు బోధకుల పాదం ఎంతో సుందరమైనవే దరగిరులపై ఎంతో అందమైనవి యేసు క్రీస్తు రాజయున్నాడనుచు బాసురంబుగా తెలుపుచు వాసిగా ప్రభు యేసు వసుధరక్షకుడనుచు యేసు వార్తను చాటి ఈ చాటానే మదినంద దోసకారి జనంబులందరికీ సుమంగళ వార్త తెలుపు దోసమంతయు బాపు మన ప్రభు యేసు చూపెడు వారి పాదం ఎంతో సుందరమైనవే దరగిరులపై ఎంతో అందమైనవే. పరిశుద్ధుడైన తండ్రి, నా నోటి మాటలను మా అందరి హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారం ఉన్నది. నీ కృపా సహాయమును దయచేయి ప్రభువా. నీ లేఖన భాగంలో నుంచి సత్యములను బయలుపరిచి ఈ సమాజంలో మార్పు నొందిన వారముగా గురువర్గ పరిచర్యల బాధ్యతను నిర్వహించుచు నీ సత్య స్వార్థనులలో చాటునట్లు మాతో మాట్లాడును యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ పరిశుద్ధ ఆదివార శుభములు తెలియజేస్తున్నాం. ఈరోజు దక్షిణ ఇండియా పంచాంగము ప్రకారం అంశము అభిషిక్త పరిచర్య. మార్పు కలగచేయుటకు మార్పు నొందినవారు. అభిషిక్త పరిచర్య మార్పు చేయుటకే మార్పు నొందుట. ఆర్డైన్ మినిస్ట్రీ ట్రాన్స్ఫార్మ్ టు ట్రాన్స్ఫార్మ్ అనే అంశమును మనము ధ్యానించుచున్నాం. అభిషిక్త పరిచర్య దేవుని యొక్క సంఘంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిచర్య. దక్షిణ ఇండియా సంఘం రెండు పరిచర్యలకు ప్రాముఖ్యతను ఇస్తూ ఉంది. ఒకటి అభిషిక్త పరిచర్య, రెండవది అనభిషిక్త పరిచర్య. ఆర్డైన్ మినిస్ట్రీ, ద మినిస్ట్రీ ఆఫ్ లేడీ. ఈరోజు మనము అభిషిక్త పరిచర్య ఏ విధంగా సమాజంలో మార్పు తెచ్చడం, దేవుడు నియమించి ఉన్నాడు అనే విషయమును మనం ఆలోచన చేయాలి. అభిషిక్త పరిచర్యను కాపరి పరిచర్య, గురువర్గ పరిచర్య అని కూడా అంటాం. అభిషిక్త పరిచర్య అనేకమైనటువంటి సవాళ్లతో కూడినటువంటిది.
అనేకమైనటువంటి రిస్క్లతో కూడినటువంటిది. ఎందుకంటే అభిషిక్త పరిచర్యను సంపూర్ణంగా ప్రభువుకు మనం సమర్పించుకొని వచ్చినప్పుడు అనేకమైనటువంటి సవాలు. ఎందుకంటే మార్పు కలుగజేయుటకు మార్పు నొందినటువంటి వారు అనగా మరి ప్రభువు వాక్యమును బట్టి మార్పు తీసుకొని వస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి సవాళ్ళు, కొన్నిసార్లు రిస్క్ తీసుకొని ప్రభు మాటలను తెలియజేసేటటువంటి పరిచర్య. అంత మాత్రమే కాకుండా భద్రతా వలయములను ఛేదించుకొని ప్రభు కొరకు నిలబడేటటువంటి పరిచర్య. నో కంఫర్ట్ జోన్స్. లాభాపేక్ష లేకుండా నిస్వార్థముతో ప్రభు కొరకు పనిచేసేటటువంటి పరిచర్య అభిషిక్త పరిచర్య. చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పాత నిబంధన గ్రంథం నుంచి కొత్త నిబంధన మట్టుకు మనం గమనించినప్పుడు అభిషిక్త పరిచర్యలో ఉన్నటువంటి ప్రాముఖ్యత, దేవుని యొక్క సంఘమును కట్టుటలో అభిషిక్త పరిచర్య యొక్క ప్రాముఖ్యతను మనం గమనించవచ్చు. కానీ నేటి పరిస్థితులను గమనిస్తే వ్యాపారమైన ధోరణులు కూడా అభిషిక్త పరిచర్యలో కనబడుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే కమర్షియలైజేషన్ ఆఫ్ ఆర్డైన్డ్ మినిస్ట్రీ. చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అనగా అభిషిక్త పరిచర్యను కూడా లాభమును ఆశించి వ్యాపార ధోరణితో చేసేటటువంటి ఒక ధోరణి అనేటటువంటిది వచ్చినట్టుగా మనం గమనించాలి. కాబట్టి ప్రియులారా, అభిషిక్త పరిచర్య ఇలాంటి పరిస్థితుల్లో ఎలా సమాజములో సంఘములో మార్పులు తీసుకువచ్చుటకు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి పరిచర్యగా నియమించి ఉన్నాడో మనము ఆలోచన చేయాలి. నేను కొన్ని సంఘములో పనిచేసినప్పుడు మరి అభిషిక్త పరిచర్యల యవన బిడ్డలు ఆసక్తి చాలా తక్కువగా చూపెట్టారు. ఎందుకు అని నేను అడిగాను. మీరు ఫుల్ టైం మినిస్ట్రీకి రావచ్చు కదా అన్నప్పుడు వారు అన్నారు, అయ్యగారు చాలా కష్టంతో కూడుకున్నటువంటిది, అంత ఓపిక మాకు లేదు. ఇంతకుముందే నేను తెలియజేసినట్టుగా అనేకమైనటువంటి సవాళ్ళతో కూడినటువంటిది కనుక అభిషిక్త పరిచర్యల యవన బిడ్డలు ఆసక్తిని కనపరచలేనటువంటి పరిస్థితిని కూడా వైపు మనం చూడవచ్చు. అభిషిక్త పరిచర్య పాత నిబంధన గ్రంథంలో చూస్తే దీనిని మనం అనాయింట్మెంట్ లేకుంటే అభిషేకమును పట్టాభిషేకం అని కూడా అనవచ్చు. రాజులను, యాజకులను, ప్రవక్తలను దేవుడు అభిషేకించాడు ఒక ప్రత్యేకమైనటువంటి పనికి. సౌలును అభిషేకించాడు, దావీదును అభిషేకించాడు, ప్రవక్తలను ఎలీషాను అభిషేకించమని ఏలియాకు దేవుడు చెబుతూ ఉన్నాడు. అనగా వారి వారి ఉద్యోగములను నిర్వహించుటకు ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడి తలల మీద నూనె పోసి వారిని అభిషేకించి ఒక ప్రత్యేకమైన పని చేయుటకు నియమించుట అనేటటువంటిది పాత నిబంధనలో మనం చూడగలం. ఆ యొక్క ట్రెడిషన్లో నుంచే అభిషిక్త పరిచర్య అనేటటువంటిది వచ్చింది. అయితే తమ యొక్క ఉద్యోగ ధర్మమును చేయుట అనగా దేవుడు నియమించినటువంటి ఆ పనిని చేయుటలో అభిషేకము పొందినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి క్రియ జరుగుతూ ఉంది. ఏంటి ఆ క్రియ అంటే, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, యెహోవా ఆత్మ బలముగా వచ్చెను. అక్కడ అభిషేకము జరుగుతూ ఉన్నప్పుడు
దావీదు అభిషేకము జరుగుతూ ఉన్నప్పుడు యెహోవా ఆత్మ బలముగా వచ్చెను అనగా దేవుని యొక్క పనిని చేయుటకు ఆత్మవరమును పొందుట. అందుకనే మీరు ఆర్డినేషన్ సర్వీస్ గమనించినట్టయితే ఒక ప్రత్యేకమైనటువంటి సన్నివేశం ఉంటుంది. బిషప్ తండ్రి గారు గురువులను అభిషేకిస్తూ ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన ఒక పాట ఉంటుంది, ఆత్మ నడుపు సత్యములోకి. అదైనా పాడతారు, లేకుంటే పరిశుద్ధాత్మను గురించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పాట. అనగా అభిషిక్త పరిచర్యలో కీలకమైనటువంటి ఒక మార్పు జరుగుతూ ఉన్నది. ఏంటి అంటే పరిశుద్ధాత్ముడు అభిషేకించబడుతున్నటువంటి వారిపైకి వస్తూ ఉన్నాడు. అందుకనే అభిషిక్త పరిచర్య చాలా ప్రత్యేకమైనటువంటి. దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి తన పనిని తన చిత్తము చొప్పున చేయుటకు దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. అందుకనే మొదటి దినవృత్తాంత గ్రంథంలో 16వ అధ్యాయం 21 నుంచి 22 వచనాలను చూస్తే, నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియు సెలవిచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు, వారి నిమిత్తము రాజులను గద్దించి. దేవుని యొక్క సంరక్షణలో ఉన్నటువంటి వారు అభిషేకించబడినటువంటి. కానీ కొన్నిసార్లు సంఘము అభిషక్తుల పరిచర్యను అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు మనం చూడాలి. కొన్ని సంఘాల్లో నా కన్నులారా చూసినటువంటి సంఘటన, అభిషక్తుల పైన తిరుగుబాటు చేసినటువంటి సందర్భాలు, అభిషక్తులను గద్దించినటువంటి సందర్భాలు, అభిషక్తులను కొట్టినటువంటి సందర్భాలు. దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఏముంది అంటే, అభిషేకించిన వారిని ముట్టవలదు, వారి నిమిత్తము రాజులను కూడా దేవుడు గద్దించినట్టుగా మనము చూడగలం. ఒక ఫైన్ ఎగ్జాంపుల్ పాత నిబంధనలో నుంచి మీకు ఇస్తాను. దావీదు సౌలు మనము తీసుకున్నట్టయితే, సౌలు రాజు దావీదును చంపాలని ఎంత ప్రయత్నం చేశాడు. దేవుడు దావీదుకు 2 సార్లు సౌలును చంపేటటువంటి అవకాశము కలిగింది నిద్రపోతూ ఉన్నప్పుడు. కానీ దావీదు సౌలును చంపలేదు. ఒకటే కారణమును బట్టి చంపలే. ఏంటి అంటే, నా యజమానుడు దేవుడి చేత అభిషేకించబడినటువంటి వాడు. దావీదుకు తెలుసు ఏంటి అంటే, అతను దేవుని మనిషి. దుర్మార్గత అతనిలో చోటు చేసుకున్నప్పటికీ, దురాత్మ అతనిలోకి వచ్చి చెడు ఆలోచనలు కలుగజేస్తూ ఉన్నప్పటికీ, దావీదు మాత్రము ఆ అభిషేకం యొక్క విలువ గ్రహించినటువంటి వాడై అతనిని ఏమీ కూడా హాని కలిగించలేదు. ప్రియులారా, అభిషేకము విలువ అది. రెండవదిగా మనము గమనించినప్పుడు, దేవుడు వారిని పిలిచి ఒక ప్రత్యేకమైనటువంటి పనిని చేయుటకు నియమించినప్పుడు వారికి ప్రత్యేకమైనటువంటి క్వాలిటీస్ కూడా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎందుకంటే మరి దేవుని యొక్క పరిచర్య చేయాలి అని అంటే, అభిషిక్త పరిచర్యలో ఉండాలి అని అంటే సమర్పణతో కూడినటువంటిది అయి ఉండాలి. దీని గురించి మనము లేఖన భాగంలో ధ్యానిస్తూ ఉన్నప్పుడు, చదవబడినటువంటి లేఖన భాగంలో ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనము ఆలోచన చేద్దాం. అయితే పాత నిబంధనలో, కొత్త నిబంధనలో కూడా మీరు తిమోతి పత్రికలు చదివినట్లయితే చేతులు వారిపైన ఉంచి అభిషేకం చేసేటటువంటి వాడు. దాన్ని ఏమన్నారు అంటే, పరిశుద్ధ గ్రంథంలో హస్త నిక్షేపణ. పౌలు తిమోతితో మాట్లాడుతూనే అంటాడు, అనవసరముగా ఎవరిపైన నువ్వు హస్త నిక్షేపణ చేయకము. 6వ అధ్యాయం అపోస్తల కార్యంలో చూస్తే డీకెన్స్, పరిచారకులను నియమించేటటువంటి ఒక ఆనవాయితీని ఆదిమ సంఘములో మనము చూడగలం.
అనగా పాత నిబంధన గ్రంథం నుండి ఆది సంఘం మట్టుకు కూడా అభిషేకము, అభిషిక్త పరిచర్య అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి పరిచర్యగా దేవుడు నియమించినటువంటిది అని మనము గమనించాలి. అయితే ఈరోజు అంశము ఏంటంటే, మార్పు కలుగజేయుటకు మార్పు నొందినటువంటి వారు అనగా దేవుడు గురువులను, అభిషేకము పొందినటువంటి వారిని రూపాంతరము కలుగజేసి వారిలో ఒక నూతనమైనటువంటి ఒక నూతన సృష్టిగా వారిని చేసి సమాజమును మార్పు నొందించేటటువంటి ప్రక్రియను తీసుకొని వచ్చుటకు దేవుడు వారిని నియమించినాడని మనం గమనించాం. చదివిన పాత నిబంధన పాఠమును మనం గమనించినప్పుడు హెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము మొదటి 9 వచనములను మనం గమనిస్తే, యెహోవా దేవుడు హెజ్కేలుతో అంటూ ఉన్నాడు, ఏమని? నిన్ను కావలివానిగా నియమించి ఉన్నాను. కావలివానిగా అంటే ఆ రోజుల్లోపట శత్రువు ఒక దేశంపైకి దండెత్తి వస్తూ ఉన్నప్పుడు గోడ పైన ఉండి ప్రజలను ఆయత్తపరచడానికి, అలర్ట్ చేయడానికి కావలి వారు ఉండేటటువంటి వారు. ఆ సమయంలో వారు ఏం చేసేవారనంటే, ఆ శత్రువు సైన్యాన్ని చూసినప్పుడు, ఏవైనా ఛాయలు కనుగొన్నప్పుడు వారు బాకానాదం ఉండేటటువంటి వారు మేలుకొల్పు చేయడానికి. అప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ ఆయత్తపరచబడి వారిని ఎదుర్కొంటకు, తాము రక్షించుకున్నటకు సిద్ధపడేటటువంటి అవకాశం. ఆ యొక్క సందర్భంలో వాడబడినటువంటి కావలివాడు అనేటటువంటి ఆ మాటను హెజ్కేలు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. కావలివానిగా నిన్ను నియమించి ఉన్నాను. ఇలాగా హెజ్కేలు గ్రంథములో దేవుడు ఈ మాటలు హెజ్కేలు ద్వారా పలికిస్తున్నాడు అని అంటే సందర్భాన్ని మనం గమనించాలి. ఇశ్రాయేలీయులు బబులోను చెరలో ఉన్నారు. యెరూషలేము పట్టణము పట్టబడింది, కూల్చివేయబడింది. తిరిగి దేవుడు వారిని నిర్మించుటకు, కట్టుటకు దేవుడు తలంచి ఉన్నాడు కనుక హెజ్కేలు ద్వారా ఒక ప్రవచనాన్ని వారికి ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే, నేను నిన్ను కావలి వానిగా నియమించి ఉన్నాను. ఎందుకు? నా మాటను విని నాకు ప్రతిగా హెచ్చరిక చేయుటకు నిన్ను కావలివానిగా నియమించి ఉన్నాను. ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ప్రవక్తను దేవుడు ఒక కావలివానిగా పిలుస్తున్నాడు. కావలివాని యొక్క ముఖ్యమైనటువంటి పని ఏంటంటే, దేవుని మాట విని నాకు ప్రతిగా హెచ్చరిక చేయుము. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ పని చేయాలి అని అంటే మొదటగా దేవుడు పిలిచి ఉండాలి. చాలామంది ఈరోజు సేవకులు బయలుదేరేటటువంటి ఇదిగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరిని తక్కువ చేయడం అనేటటువంటిది కాదు. అభిషిక్త పరిచర్యలో మొట్టమొదట ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే దేవుని పిలుపు. అధ్యక్ష మండలంలో కొత్తగా గురువర్గ పరిచర్యకు వచ్చే బిడ్డలు ట్రైనింగ్ ముందు మేము స్క్రీనింగ్ చేస్తాం. నేను మినిస్ట్రియల్ బోర్డు కన్వీనర్గా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాసెస్లో నేను పాలిభాగస్తున్నై ఉండే భాగ్యము దేవుడు ఇచ్చాడు. సేవకు వచ్చేటటువంటి బిడ్డలను, ఈ ఆర్డైన్ మినిస్ట్రీకి వచ్చేటటువంటి బిడ్డలను మొట్టమొదట అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే, వాట్ ఈస్ యువర్ కాల్? హౌ డిడ్ యూ రిసీవ్ యువర్ కాల్? దేవుడు నిన్ను ఈ పరిచర్యకు ఎలా పిలిచాడు? రెండో ప్రశ్న, ఆ పిలుపు నిశ్చయత నీకు ఉందా? Did you confirm that God has called you? మూడో ప్రశ్న ఏంటంటే, సమర్పణ ఉందా? నిజమే దేవుడు పిలిచాడు. దేవుడి పిలుపుకు తలొక్కి తీర్మానించుకొని కొన్ని త్యజించి ప్రభు కొరకు నిలబడేటటువంటి సమర్పణ ఉందా? ఇవి ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు మినిస్టీరియల్ క్యాండిడేట్ను అడగడం జరుగుతుంది. వారు తమ అనుభవంలో నుంచి వీటిని అక్కడ ఉన్నటువంటి పెద్దలకు అన్నగారు ఆధ్వర్యంలో జరిగే కమిటీ వారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీళ్ళారా, హెజ్కేలును దేవుడు
ఇశ్రాయేలు ప్రజలు ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. నిరీక్షణ లేనటువంటి పరిస్థితి. యెరూషలేము దేవాలయము లేదు. విడువబడినటువంటి అనుభవంలో ఉన్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే మీకు అది 37వ అధ్యాయంలో మనం గమనించుతాం. ఎలా ఉంటుంది? ఎండిన ఎముకలు ఒక లోయలో ఉన్నటువంటి అనుభవం. దే ఆర్ లిటరల్లీ డెడ్. నిరీక్షణ లేదు. ఎండిన ఎముకల అనుభవం, కోల్పోయినటువంటి అనుభవం, మరణము చాలా సమీపంగా ఉన్నటువంటి అనుభవం, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు అనేటటువంటి అనుభవం. అప్పుడు యెహెజ్కేలుతో అంటూ ఉన్నాడు, నేను నిన్ను కావలివాడిగా నియమించి ఉన్నాను. నాకు ప్రతిగా నువ్వు హెచ్చరిక చేసి వారిలో ఒక నూతనమైనటువంటి మార్పును తీసుకొని రా. ఐఎమ్ గోయింగ్ టు రీబిల్డ్ దేర్ లైఫ్స్ అండ్ దేర్ నేషన్ అండ్ దేర్ టెంపుల్. ఈ పని నువ్వు చేయాలి. ఒక బాధ్యత దేవుడు యెహెజ్కేలు పైన మోపుతూ ఉన్నాడు. నీవు తెలియజేయాలి. దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెడితే నీ మాటను బట్టి సంతోషం, క్షమాపణ పొందుకుంటాడు. ఒకవేళ విని కూడా దేవుని వైపు తిరగకపోయినట్టయితే నశిస్తాడు. కానీ నీవు ప్రకటించకపోయినట్టయితే, నువ్వు హెచ్చరించకపోయినట్టయితే ఉత్తరవాదత్వము నీ పైన ఉంటుంది అని యెహెజ్కేలుకు దేవుడు తెలియజేస్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటూ ఉన్నాం. వీళ్ళారా, దేవుడు యెహెజ్కేలును ఈ సందర్భంలో ఒక కావలివానిగా నియమిస్తూ ఉన్నాడు. హెచ్చరిక చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఒక నూతనమైనటువంటి మార్పును తీసుకొని వచ్చి దేవుడి తట్టు తిరిగితే దేవుడు వారిని తిరిగి కడతాడు. తిరిగి దేవుడు వారికి ఒక దేశమును ఇస్తాడు, వారిని ప్రజలుగా నిర్మిస్తాడు అనేటటువంటి గొప్ప ఉద్దేశంతో దేవుడు యెహెజ్కేలుకు తెలియజేస్తూ ఉన్నట్టుగా మనము గమనించగలం. అందుకే ఇదే విషయంలో కూడా మనం ఇర్మియా గ్రంథంలో చూడగలం. 1వ అధ్యాయం 6వ వచనం 10వ వచనంలో చూస్తే ఇర్మియాను దేవుడు ఏర్పరచుకొని ఒక ప్రత్యేకమైనటువంటి పని చేయుటకు ఆయన ప్రతిష్ఠ చేయించి ఉన్నాడు. కాన్సెక్రేషన్ ఏంటి అంటే 10వ వచనంలో చూస్తే, నేను నా మాటలు నీ నోట ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకు, విరుగగొట్టుటకు, నశింపజేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు నిన్ను నియమించి ఉన్నాను. వాట్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. కావలివానిగా నిన్ను నియమించుతున్నాను అంటే ఇది. దేవునికి విరుద్ధమైనటువంటి ఉన్న ఎడల వేళ్లతో పాటు పెకలించేటటువంటి బాధ్యత. దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దుర్గములను పడగొట్టేటటువంటి బాధ్యత. అంత మాత్రమే కాదు, తద్వారా తిరిగి కట్టుటకును నాటుటకును ఒక నూతనమైనటువంటి సృష్టిగా దేవునిలో నిర్మింపజేయుటకు కూడా దేవుడు బాధ్యతను ఇచ్చినాడనే మాటను మనము చూడగలుగుతున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని వార్లారా, దేవుడు గొప్ప బాధ్యతను అభిషిక్తులకు దేవుడు అనుగ్రహించినాడు. రూపాంతర అనుభవమును సంఘంలో, రూపాంతర అనుభవమును తను నమ్మినటువంటి ప్రజల్లో తీసుకొని వచ్చేటటువంటి గొప్ప బాధ్యత. వాళ్ళను, దేవుని ప్రజలను జాగ్రత్త పరిచి, ఆయుక్తపరిచి, పాపములో చిక్కునకుండా దేవునిలో నాటబడేటటువంటి అనుభవం, దేవునితో అంటుకట్టబడేటటువంటి అనుభవంలో, ఆత్మీయతలో ఎదిగించేటటువంటి గొప్ప బాధ్యతను దేవుడు అభిషక్తులకు ఇచ్చినాడు అనేటటువంటి విషయంను మనం ఇక్కడ గమనిస్తున్నాం. చాలా సవాలుతో కూడినది. అందుకే నేను మొదట్లో చెప్పాను, అభిషిక్త పరిచర్య చాలా ఒత్తిళ్లతో, సవాళ్ళతో కూడినట్టు. కానీ ఇంతకుముందే నేను చెప్పాను, పిలుపు సమర్పణ ఉన్నప్పుడు ఆ సవాళ్ళను ధైర్యంతో ఎదుర్కొనేటటువంటిది ఉంటుంది. ఇర్మియా, యెషయా ప్రవక్తలను, ఏలియా, ఎలీషా లాంటి ప్రవక్తలను మనం గమనించినప్పుడు దేవుడు వారికి పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి వారు బలహీనపరచబడినప్పటికీ తన పరిశుద్ధాత్మ ద్వారా నిలబెట్టి తన కార్యములు జరిగిస్తూ ఉన్నాడు.
సవాళ్ళను ఎదుర్కొనేటటువంటి శక్తిని ఇస్తుంది. చాలా కష్టం. కొన్నిసార్లు ప్రజలు తప్పుగా అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి. ఇప్పుడు జరిగేది కాదు, పాత నిబంధనలు కూడా మనం చూడగలం. ప్రవక్తలు సత్యాన్ని చెప్పినప్పుడు రాజులు గ్రహించలే. మికాయా అనేటటువంటి ఒక ప్రవక్త రాజుల గ్రంథంలో మీరు చూస్తే, రాజు దగ్గరకు వచ్చే సత్యాన్ని చెప్తే నువ్వు యుద్ధానికి పోకయ్యా అంటే ఈయన ఎప్పుడు కూడా అబద్ధం చెప్తాడని ఇంకొక ప్రవక్తను తీసుకొని వచ్చి ప్రవచించారు. దాని ప్రకారం వెళితే రాజు అక్కడ ఓడిపోయి చనిపోయినటువంటి పరిస్థితి. ఆయన సత్యం చెప్పినందుకు ఆయన చెప్పుపైన కొట్టి హేళన చేసినటువంటి పరిస్థితి. పిల్లారా, అభిషిక్త పరిచర్య దేవుడు గొప్ప సవాళ్ళను ఎదుర్కొంటకు సిద్ధపరుస్తాడు. భయపడవలసినటువంటి అవసరం లేదు. అందుకనే తిమోతికి కూడా పౌలు తెలియజేస్తూ ఆయన అంటాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూస్తే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఎంత గొప్ప బాధ్యతను దేవుడు అభిషిక్తుల పైన ఉంచి ఉన్నాడు. లేఖనములను విపులీకరించాలి, ఉపదేశించాలి, తప్పు ఉన్నప్పుడు ఖండించాలి, దాన్ని సరిదిద్దాలి, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది అని మనము ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, దేవుని దగ్గర కూర్చొని దేవునితో ఆ చక్కని అనుబంధాన్ని కలిగి, దేవునితో ఆత్మీయ అనుభవం కలిగి, దేవుని స్వరము విని, దేవుని యొక్క ఆ అంతర్యమును తెలుసుకొని దానిని ఉన్నది ఉన్నట్టుగా సంఘమునకు, దేవుని ప్రజలకు తెలియజేసేటటువంటి గొప్ప బాధ్యతను దేవుడు అభిషక్తుల పైన ఉంచి ఉన్నాడు అని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. కొందరు అనవచ్చు, అభిషక్త పరిచర్యలో ఉన్నటువంటి వారు కూడా ఈ విధమైన పని చేయట్లేదే అన్నప్పుడు ఇంతకుముందు చదివిన పాత నిబంధనలను చూస్తాం. నీవు ఉత్తరవాదత్వము నిన్ను నేను విచారణ చేయుదును. God is not going to leave such kind of preachers or teachers, whoever it may be. కానీ దేవుడు వారికి ఇచ్చినటువంటి బాధ్యతను గుర్తెరిగి ఆ రూపాంతర అనుభవం, ఆ ఆత్మీయ అనుభవం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ప్రజలను దేవుని తట్టు తిరిగేటట్టు, దేవుని హత్తుకునేటట్టు చేసేటటువంటి గొప్ప బాధ్యతను దేవుడు అనుగ్రహించి ఉన్నాడు అని మనము గుర్తెరగాలి. ఇలాగా చాలా సవాళ్ళతో కూడినటువంటి దాన్ని పదే పదే తెలియజేస్తూ ఉంటాం. ఇట్స్ నాట్ ఈజీ. ఎలా అంటే కొందరు అనవచ్చు, మీరు మాకేంటి చెప్పేది అట్లా అన్నప్పుడు ఏంటంటే దెర్ ఇస్ నో ప్రాపర్ అండర్స్టాండింగ్. అభిషిక్త పరిచర్యని గురించినటువంటి అవగాహన లేదని మనము గమనించగలం. కాబట్టి దేవుడు ఒక గొప్ప బాధ్యతను ఇచ్చి ఉన్నాడు. తిరిగి వారిని కట్టాలి. నేను అంటాను, అభిషిక్త పరిచర్య చాలా గొప్పది. ఇలాంటి కోవిడ్ లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో కూడినటువంటి కార్యములు చేసేటటువంటి అభిషిక్త పరిచర్య ఉండాలి. అనగా సంఘము ద్వారా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని భయముతో, దిగులుతో మగ్గిపోతున్నటువంటి ప్రజల్లో ఒక నూతన నిరీక్షణను, ఒక నూతన ఆశను కలిగించేటటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యతల గురించి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఆ దిశగా ఆలోచన చేయవలసి ఉన్నది అని దేవుడు బయలుపరుస్తూ ఉంటూ ఉన్నాడు. పిల్లారా, ఇట్స్ నాట్ ఏ సింపుల్ జాబ్. చాలా గొప్ప పని దేవుడు మరి అభిషక్తుల పైన ఉంచి ఉన్నాడు అని, జీవితములను కట్టేటటువంటి పరిచర్య. అందుకని యేసుక్రీస్తు తెలియజేస్తూ ఉన్నాడు, నా ప్రజలు చెదిరిపోయినటువంటి అనుభవంలో ఉన్నారు. అలాంటి వారిలో ఒక నూతనమైనటువంటి ఆశ, ఒక నూతనమైనటువంటి ఒక మంచి స్వభావం వారిలో కలుగజేసి
మీ జీవితాలు మళ్ళీ బాగుండబోతున్నాయి. మీకు దేవుడు ఒక నూతన వరమును ఇవ్వబోతున్నాడు, నూతన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు, ఒక నూతన గుర్తింపుని ఇవ్వబోతున్నాడు అనేటటువంటి ఆ అనుభవంలోకి వారిని నీవు నడిపించాలి. నీవు మార్పు నొందిన వాడవు, పరిశుద్ధాత్మను పొందినటువంటి వాడవు. ఆ మార్పులోకి నడిపించాలి అనే విషయాన్ని మనం గమనించగలం. చివరిగా చదవనటువంటి సువార్త పాఠంలో మనం గమనిస్తే యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుంచి 19 వచనాలు చదవగా మనం విన్నాం. పీటర్స్ కమిషన్. ఇక్కడ ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువు ఈ రిజరక్షన్ ఉదంతంలో ఆయన పేతురుతో అడుగుతూ ఉన్నాడు, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అంటే, ప్రభువా నేను ప్రేమిస్తున్నానని నీకే తెలియను. అప్పుడు అన్నాడు ప్రభు, నా గొర్రె పిల్లలను మేపుము. రెండవదిగా, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా? అప్పుడు అన్నాడు, ప్రభువా నీకు తెలియను, నేను ప్రేమించుచున్నాను. అప్పుడు ప్రభు అన్నాడు, నా గొర్రెలను కాయము అన్నాడు. తిరిగి మూడోసారి అడిగారు ప్రభు, పేతురు, యోహాను, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అన్నప్పుడు కొంచెం విసుక్కొని, ప్రభువా నేను ప్రేమిస్తున్నానని నీకే తెలియను అని అన్నప్పుడు అన్నాడు ప్రభు, గొర్రెలను మేపుము. వాట్ ఏ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. 3 సార్లు ఎందుకు అడిగాడు ప్రభు అని ఆలోచన చేశాను. పేతురు గురించి మనం తెలుసుకున్నప్పుడు 3 సార్లు అని ఏమన్నాడు, ప్రభువా నీ కొరకు నా ప్రాణం ఇస్తా, నేను నీ కొరకే బ్రతుకుతా అని అన్నాడు. అని అన్నప్పుడు ప్రభు అన్నాడు, కోడి కోయక ముందే 3 సార్లు నీవు నా గురించి బొంకేలకు అబద్ధం ఆడుతావు అనగా, అలాంటి అనుభవంలో ఉన్నటువంటి పేతురును ప్రభువు మళ్ళీ పరీక్షించి అడుగుతూ ఉన్నాడు 3 సార్లు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, ప్రేమిస్తున్నావా, ప్రేమిస్తున్నా. గుర్తు చేయుటకు మాత్రమే కాదు కానీ తనలో ఉన్నటువంటి ఆ గొప్ప కమిట్మెంట్ను అఫామ్ చేసుకోవడానికి, తీర్మానించుకోవడానికి ప్రభు 3 సార్లు అడిగారు. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా నీకే తెలియదు అని. కొన్నిసార్లు గురువర్గ పరిచర్యలో లేకుంటే అభిషిక్త పరిచర్యలో వచ్చిన బిడ్డలను చూసినప్పుడు చాలా బలహీనమైనటువంటి వారుగా ఉంటారు. కానీ నిజంగా యు కాంట్ ఎక్స్పెక్ట్. నా అనుభవంలో నేను గమనించినప్పుడు దేవుడు ఎవరిని ఏ విధంగా వాడుకుంటాడో, ఏ విధమైనటువంటి శక్తిని అనుగ్రహిస్తాడో తెలియదు. ఒకటే విషయం ఏంటంటే, యు కెనాట్ అనలైజ్ అన్ ఆర్డైన్డ్ పర్సన్ బై లుకింగ్ ఎట్ ఎ ఫిజికల్ అపియరెన్స్. నేను కూడా పరిచయకు రానప్పుడు అనుకున్నాను, ఇక్కడ అదే విషయం జరుగుతాం. నా గొర్రెలను మేపుము, నా గొర్రె పిల్లలను మేపుము, నా గొర్రెలను కాయమని పేతురుతో అంటూ ఉన్నాడు. కానీ పేతురు ఏంటి, చాలా పిరికివాడు. ఒక చిన్న బాలిక ముందు ప్రభు తెలియదని అబద్ధమాడినటువంటి వాడు. ప్రభు సముద్రం పైన నడుస్తున్నప్పుడు నేను వస్తానని చెప్పి మధ్యలోనే మునిగిపోయినటువంటి చంచల స్వభావం కలిగినటువంటి వాడు. కానీ అలాంటి పేతురును ప్రభు ఏమంటున్నాడంటే, వాగ్దానంతో అంటూ ఉన్నాడు, నా సంఘమును నీ పైన కట్టుదును. యు ఆర్ పెట్రోస్, నువ్వు రాయివే. పేతురు అనగా పెట్రోస్ అంటే గ్రీక్లో రాయి అని. రాయి లాంటి నీ పైన నా సంఘాన్ని కడతాను. నిజంగా క్రీస్తు ప్రభు బలహీనుడైనటువంటి లేకుంటే చంచల స్వభావం కలిగినటువంటి ఈ వ్యక్తిని తన పరిచర్యను చేయుటకు, కాపరి పరిచర్యను చేయుటకు ఎన్నుకొని ఒక గొప్ప బాధ్యతను అనుగ్రహిస్తూ ఉన్నట్టుగా మనము గమనిస్తూ ఉంటూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమం, పేతురును దేవుడు 2 బాధ్యతలను ఇచ్చాడు. నా గొర్రెలను మేపుము, ఫీడింగ్ ద ఫ్లాక్. రెండవది ఏంటంటే
నా గొర్రెలను కాయు షెపర్డ్. చాలా గొప్ప కనికరముతో కూడినటువంటి బాధ్యత. యేసుక్రీస్తు ప్రభు వారిని చూసినప్పుడు కాపరి లేని గొర్రెల వలె వారు ఉన్నప్పుడు ఆయన హృదయము కరిగిపోయి కరుణతో నిండినటువంటి వాడై వారి ఎడల స్పందించినాడు. అలాంటి గొప్ప బాధ్యతను పేతురుకు దేవుడు ఇస్తున్నట్టుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి గురువులుగా సంఘమును వాక్యము పైన కట్టాలి. ఆత్మీయమైనటువంటి అనుభవంలోకి నడిపిస్తూ ఆత్మీయమైనటువంటి ఆహారమును అనుగ్రహించాలి. అలాంటి బాధ్యతను పేతురుకు కూడా దేవుడు ఇస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నా గొర్రెలను మేపు. ఎలా? గొర్రెలను మేపడము అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా మేపాలి. దేవుని పరిశుద్ధాత్మ అనుభవంలోకి వారిని నడిపించాలి. అలాంటి గొప్ప బాధ్యతను పేతురుకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నట్టుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. చివరకు ఆయన నా గొర్రెలను మేపు అని ఒక మాట అన్నాడు ప్రభు. నీవు నన్ను వెంబడించు, నీవు నన్ను వెంబడించు అంటగా డిసైపుల్షిప్. తిరిగి ప్రభువు నిత్యము ప్రభువును వెంబడిస్తూ ఆయన దగ్గర నేర్చుకుంటూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటూ ఆ జ్ఞానము పొందుకుంటూ ఆ జ్ఞానము చేత ఆ శక్తి చేత ఆ సత్యము చేత సంఘమును ప్రజలను కట్టేటటువంటి వానిగా నీవు ఉండాలి. అందుకు నీవు నన్ను వెంబడించు అని పేతురుతో దేవుడు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. నాకు నందు ప్రియమైనటువంటి దేవుని సంగమం, అభిషిక్త పరిచర్యలో షెపర్డింగ్, ఫీడింగ్ ద ఫ్లాక్ అనేటటువంటి గొప్ప బాధ్యతలు ఉన్నవి. ముఖ్యంగా మెథడిస్ట్ సంఘంలో మనం చూస్తే ఆ సంఘం యొక్క సాంప్రదాయం నుంచి వచ్చినటువంటి వారు గొప్ప అనుభవం ఉన్నది. ఏంటంటే వాక్య పరిచర్య, వాక్యము ద్వారా సంఘాన్ని కట్టుట అనేటటువంటిది మెథడిజంలో ఒక ప్రత్యేకమైనటువంటి. అందుకనే మెథడిస్ట్ సంఘంలో వాక్యానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఇస్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఎందుకనగా ఆ వాక్యం ద్వారా ఒక నూతనమైనటువంటి మార్పును తీసుకొని రాగలుగుతున్నాం. కాబట్టి అలాంటి మార్పును, రూపాంతరమును సంఘములో దేవుని ప్రజలు తెచ్చి దేవుని కొరకు సాధనాలుగా నిలబెట్టేటటువంటి గొప్ప అనుభవంలోకి వారిని నడిపించుట గురుతర బాధ్యత అని గుర్తెరిగి మరి సంఘములో ఈ అభిషక్త పరిచర్య సంఘమును బాధ్యత వహించి అభిషక్తులతో మమేకమై దేవుని సువార్త ప్రకటించుచు రూపాంతర ప్రక్రియను ఈ లోకంలో ముందుకు తీసుకునేటప్పుడు పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు తన కృపా సహాయం దయచేయండి కాక. ఆరాధన పుస్తకంలో 24వ పుటలో ఉన్నటువంటి అపోస్తలుల విశ్వాసం కలిసి పదం పరలోక భూలోకంలో సృష్టికర్తయకు సర్వశక్తుల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలన కన్యకు మరియ గర్భంలో ధరింపబడి ఆమె పుట్టండి. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృష్టాలకు ఉండగలిగాడు. మూడవ దినమున చనిపోయిన వారి నుండి తిరిగి లేచి పరలోకానికి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు. సజీవులకు మృతులకు తీర్పు తీసుకు అక్కడ నుండి ఆయన వచ్చింది. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘం, పరిశుద్ధుల సావాసం, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానం, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరికీ కూర్చోండి. ఈ సమయంలో సంఘ ప్రకటన చేయండి. అత్యంత ప్రియమైనటువంటి నా తోటి సంఘ సభ్యులందరికీ కూడా క్రీస్తు ప్రశస్తమైనటువంటి నామ శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈ వారం మనం ధ్యానించడానికి మనకి ఏర్పాటు చేయబడినటువంటి అంశం అభిషక్త పరిచర్య, మార్పు కలుగ చేయుటకు మార్పు నొందినవాడు. మరి ఒక అంశంపై మరి మనకు చక్కని వాక్య పరిచర్య అందించినటువంటి మన పాస్టర్ చైర్మన్ రెవరెండ్ ఎస్ జాన్ అయ్య గారికి సంఘ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దయచేసి ప్రకటనలు గమనించండి. మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన. కోవిడ్-19 పాండమిక్ కారణంగా విధించబడినటువంటి లాక్డౌన్ ఎత్తివేయబడిన తర్వాత జూన్ 14వ తేదీ నుండి ఆలయంలో ఆరాధనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం అనేటువంటిది జరిగింది.
దీనికి అనుగుణంగా జూన్ 14వ తేదీ నుండి గత ఆదివారం అనగా జూలై 19వ తేదీ వరకు మన ఆలయంలో ప్రభుత్వం సూచించినటువంటి విధి విధానాలను బట్టి మరి మనం సాధారణ ఆరాధనలు మనం జరుపుకోవడం అనేటువంటి జరిగింది. కానీ ప్రస్తుతం వరంగల్ నగరంలో అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా మన ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో మరి కోవిడ్-19 ఉధృతంగా వ్యాప్తి చెందుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి గత ఆదివారం అనగా జూలై 19వ తేదీన పాస్టరేట్ కమిటీ ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా మరి బిషప్ తండ్రి గారి యొక్క అనుమతితోటి కూడా ఈ నిర్ణయం తీసుకోవడం అనేటువంటి జరిగింది. మరి అదేంటనగా మరి ఈ పాండమిక్ పరిస్థితుల్లో మరి సంఘ సభ్యుల అందరి యొక్క ఆరోగ్యం చాలా ప్రాముఖ్యమైనటువంటిది కాబట్టి మరి 2 ఆదివారాలు మన ఆలయంలో సామూహిక ఆరాధనలు నిలిపివేయవలసిందిగా మరి నిర్ణయించడం అనేటువంటి జరిగింది. అనగా జూలై 26వ తేదీ అనగా ఈ రోజున, అదేవిధంగా రానయ్యున్నటువంటి ఆదివారం ఆగస్ట్ 2వ తేదీన మరి మన ఆలయంలో సామూహిక ఆరాధన అనేటువంటిది నిలిపివేయబడింది. కానీ మరి మన ఆరాధనలో నిర్వహించేటువంటి ఆరాధన ఏదైతుందో మరి సంఘ సభ్యులందరి కొరకు కూడా ఇది ఆన్లైన్ ద్వారా మరి ప్రసారం చేయబడుతుంది. మరి యూట్యూబ్ ద్వారా ఆదివారం ఉదయం 9 గంటలకు మరి ఆరాధన ప్రసారం చేయబడటం అనేటువంటి జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు సండే స్కూల్ ప్రోగ్రామ్ కూడా ప్రసారం చేయబడటం అనేటువంటి జరుగుతుంది. మరి ఈ ప్రాముఖ్యమైనటువంటి ప్రకటనలు సంఘ సభ్యులందరూ కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా తిరిగి మన ఆలయంలో నిర్వహించేటువంటి ఆరాధనలకు సంబంధించినటువంటి నిర్ణయం ఆగస్ట్ 1వ వారంలో మరి పాస్టరేట్ కమిటీ కూడుకొని అదేవిధంగా బిషప్ గారి తండ్రి యొక్క సూచన మేరకు ఉన్నటువంటి పరిస్థితుల మేరకు మరి నిర్ణయం తీసుకొని ఇది సంఘానికి తెలుపబడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మన సంఘానికి చెల్లించేటువంటి కానుకలు, అది సాధారణ కానుకలు కావచ్చు, నెలసరి కానుకలు అయినప్పటికీ కూడా మరి ఆలయంలో మనం ఆరాధన నిర్వహించుకోలేకపోయినప్పటికీ కూడా మరి ఆన్లైన్ ద్వారా మీ యొక్క కానుకలు చెల్లించవలసిందిగా మరి కోరడం అనేటువంటిది జరుగుతుంది. మరొక ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన 2019-20 ఆర్థిక సంవత్సరానికి కాను మన యొక్క నెలసరి కానుకలు లేదా ఏ రకమైనటువంటి బకాయిలు లేదా డ్యూస్ ఉన్నట్లయితే మరి అవి చెల్లించడం ఆగస్ట్ 31వ తేదీని మరి చివరి తేదీగా నిర్ణయించడం అనేటువంటి జరిగింది. కాబట్టి సంఘ సభ్యులు ఏ రకమైనటువంటి డ్యూస్ ఉన్నప్పటికీ కూడా ఆగస్ట్ 31వ తేదీలోగా మీ యొక్క డ్యూస్ మరి ఆ సంఘానికి చెల్లించవలసిందిగా కోరుచున్నాను. గత ఆదివారం అనగా జూలై 19వ తేదీన మనం దేవుని సేవకు మిత్తమై చెల్లించినటువంటి కానుకల వివరాలు గమనించండి. మంత్లీ సబ్స్క్రిప్షన్ ద్వారా 15,500 రూపాయలు, దశం భాగాల ద్వారా 13,000 రూపాయలు, థ్యాంక్స్ ఆఫరింగ్ ద్వారా 13,300 రూపాయలు, ఉమెన్ ఫెలోషిప్ ద్వారా 1,100 రూపాయలు, మెన్ ఫెలోషిప్ 400 రూపాయలు, మంత్లీ సబ్స్క్రిప్షన్ ఓల్డ్ యూస్ అనగా 2019-20 కాను చెల్లించినటువంటి కానుక 6,900 రూపాయలు, సాధారణ కానుకలు 5,110 రూపాయలు, థియాలజీ ఎడ్యుకేషన్ సండే కొరకు మనం చెల్లించినటువంటి కానుక 1,700 రూపాయలు. మరి థియాలజీ ఎడ్యుకేషన్ సండే కొరకు మరి ఇంకెవరైనా కూడా మీ యొక్క కానుక చెల్లించాలి అని ఆశపడుతున్నట్లయితే మరి ఆన్లైన్ ద్వారా మీరు చెల్లించాలని కోరుచున్నారు. అదేవిధంగా ఆన్లైన్ ద్వారా మన యొక్క మంత్లీ సబ్స్క్రిప్షన్ ద్వారా మనం చెల్లించినటువంటి కానుక 10,600 రూపాయలు. కాబట్టి గత ఆదివారం మనం దేవుని సేవ నిమిత్తమై మనం చెల్లించినటువంటి పూర్తి కానుకలు 70,610 రూపాయలు. మరి ఇవి ఈ వారానికి సంబంధించినటువంటి ప్రకటనలు. థ్యాంక్ యూ. అందరము కలిసి మనం ప్రభుకు సమర్పించుకోవచ్చు. మన ఆత్మలను ప్రభుకు సమర్పించడం గాను కీర్తన పుస్తకంలో నుండి 485వ సంగీతం నిలబడి పాడదాం. యేసు స్వామి నీకు నేను నా సమస్తమైతుంది. ఈ సమయంలో ప్రభు కొరకు కానుకలను సమర్పించవలసిందిగా మేము కోరుతూ ఉంటున్నాము. గృహంలో ఉన్నటువంటి వారు కూడా ఆన్లైన్ ద్వారా కానీ నేను ఏదైనా ప్రత్యేకంగా కానుకలు ప్రభు సేవకై మీరు తీసి పెట్టవలసిందిగా మేము కోరుచూ ఉంటున్నాం. యేసు స్వామి నీకు నేను నా సమస్తమైతుంది.
యేసు స్వామి నీకు నేను నా సమస్త మిత్రులు, నీ సన్నిధిలో వసించి ఆశతో సేవితులు. నా సమస్తము, నా సమస్తము, నా సురక్ష కానికిత్తు నా సమస్తము. యేసు స్వామి నీకే నా సమస్తము, నా సురక్ష కానికిత్తు నా సమస్తము. నేను నీ వాగ్దాను యేసు, నీవును నా పాడవు. నీవు నేను నేకమాయే నీ శుద్ధాత్మ సాక్షాము. నా సమస్తము, నా సమస్తము. ప్రార్థించదము. పరిశుద్ధమైన తండ్రి, నీ ప్రియకుమారుని రక్తం ద్వారా నీ కృపా సింహాసనం ఒక నూతన సజీవ మార్గమును ప్రతిష్ఠించినావు కదా. మేము అయోగ్యులమైనను ఆ నీ కుమారుని ద్వారా నీ యుద్ధకు వచ్చేసినాము. మమ్ము ఈ అర్పణలను అంగీకరించి నీ మహిమ కొరకు యథాస్థితులతో తమ కానుకలను సమర్పిస్తున్నటువంటి నీ ప్రియులను కుటుంబములను దృష్టించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభువ, ఆశతో నీ వైపు కళ్ళెత్తించుండగా మా తండ్రి నీ గొప్ప సహాయమును వారికి దయచేయమని, వారి హృదయ వాంఛలను ఎరిగినటువంటి దేవుడవై ఉండగా మా ప్రభువ వారిని కనికరించి మీ కృపా సమృద్ధిలో నుంచి వారి ఒక్కొక్కరి నిమిత్తము మీరు దాచిపుచ్చిన మీ ఉన్నతమైనటువంటి ఈవులను, వరములను, ఆశీర్వాదములను మెండుగా మీరు కుమరించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో విజ్ఞాపన ప్రార్థనలు క్లుప్తంగా చేయబడుతుంది. తర్వాత ప్రభువు కనికరించమని చెప్పవలేము. పైనుండి వచ్చే సమాధానం కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. లోకమంతటి సమాధానం కొరకును ఇతర సంఘ సేవకులందరి కొరకును, ముఖ్యంగా మోస్ట్ రైట్ రెవర్ ధర్మరాజు ప్రసాదం అను మన మోడరేటర్, రైట్ రెవర్ డాక్టర్ కె రూబెన్ మార్క్ అను మన డిప్యూటీ మోడరేటర్ మరియు మండల అధ్యక్షుడు రెవర్ ఎస్ జాన్ అను మన సంఘ కాపరి ఉత్తమ హృదయముతోను నిర్మల మనసాక్షితను తమ సేవను జరిగించినట్లు ప్రభువును ప్రార్థించడము. ప్రభువా కనికరించుము. మన దేశ పరిపాలకుల కొరకును, ముఖ్యంగా మన దేశ రాష్ట్రపతి గారి కొరకును, ప్రధానమంత్రి గారి కొరకును, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కొరకును మరియు అధికారంలో ఉన్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించడము. ప్రభువా కనికరించుము. దూర ప్రాంతంలో విదేశాల్లో ఉన్న మన సంఘ సభ్యులందరి కొరకును, వారి కుటుంబముల కొరకును, వారికి దేవుని కాపుదల సహాయం అనునిత్యము ఉండునట్లు ప్రభువును ప్రార్థించడము. ప్రభువా కనికరించుము. ముఖ్యంగా కోవిడ్-19 కరోనా వ్యాధితో బాధపడుచున్న రోగుల స్వస్థత కొరకును, మరణించిన వారి కుటుంబ సభ్యుల ఆదరణ కొరకును, హాస్పిటల్స్లో కోవిడ్-19 వార్డును డ్యూటీ చేస్తున్న వైద్య సిబ్బంది కొరకును, పోలీస్ సిబ్బంది కొరకును, రెవెన్యూ మున్సిపల్ సిబ్బంది కొరకును దేవుడు వారికి కాపుదల సహాయం దయచేయగాన ప్రభువును ప్రార్థించడము. రోగుల కొరకును, ముఖ్యంగా పివి ప్రసాద్ గారి కొరకును, డి సంజయరావు గారి కొరకును, వారి స్వస్థ కొరకును, బాధపడుచున్న వారి కొరకును, దుఃఖించు వారి కొరకును మరియు మరణించిన వారి కొరకును ప్రభువును ప్రార్థించడము. పేదల కొరకును, ఆకలి బాధలు గల వారి కొరకును, తల్లిదండ్రులు లేని వారి కొరకును, వితంతువుల కొరకును, శ్రమలు అనుభవించిన వారి కొరకును ప్రభువును ప్రార్థించడము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనను పిలిచిన వారి శ్రేష్టత్వమును మనము ప్రచురపరచులాగున
మన కొరకును క్రీస్తు నామం ఒప్పుకున్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించు. ఈ లోకమందు తనను సేవించి ఇప్పుడు విశ్రాంతి అందున్న తన ఆ సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్ణతలోనికి మనము ప్రవేశించులాగున ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించు. ప్రార్థించుదాము. సర్వశక్తుడు గల నిత్యుడు ఒక దేవా, సంఘం యొక్క శరీరం అంతటిని నీ ఆత్మచే ఏలు శుద్ధి చేయించినావు కదా. నీ పరిశుద్ధ సంఘంలోని నానా స్థితుల్లో ఉన్న మనుషులకు మేము నీ ఎదుటి చేయి మా విన్నపములను ప్రార్థనను అంగీకరించి అందరి ప్రతి అభయం తాను ఉద్యోగంలోను సేవలోను యథార్థంగాను భక్తిగాను నిన్ను సేవించినట్లు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించుము తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడి ఉండి ప్రభువు నేర్పిన ప్రార్థనను అందరం కలిసి చెప్తాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఆయన అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించవచ్చు. మమ్మ శోధనలకు లేక దుష్టులను తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే. ఆమేన్. ప్రభు యొక్క ఆశీర్వాదం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సకల ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడు నీడైనట్లు కాక. ఆమేన్. సమయంలో ముగింపు కీర్తనగా కీర్తన పుస్తకంలో నుండి 613వ కీర్తన, దీవెనతో సెలవిమ్ము కర్త, మాకు నీ దీవెనతో సెలవిమ్ము కర్త. దీవెనతో సెలవిమ్ము కర్త, మాకు నీ దీవెనతో సెలవిమ్ము కర్త. దీవించి క్షేమం పుట్టివులను దయచేసి జీవ పోషణ వాత పావముల సమకూర్చి దీవెనతో సెలవిమ్ము కర్త, మాకు నీ దీవెనతో సెలవిమ్ము కర్త. లోకమున నిన్ను వేడుకొని మేము నీ లోకమున కొనియాడుకొని శ్రీకరంబకు దివ్య లోకంబులో ఏకముగ స్తోత్రములు నీకు చెల్లింపగా దీవెనతో సెలవిమ్ము కర్త, మాకు నీ దీవెనతో సెలవిమ్ము కర్త. స్తుతి పితృ పుత్ర శుద్ధాత్మ శుభమిచ్చు, స్తుతి పితృ పుత్ర శుద్ధాత్మ స్తుతించును సర్వక్షితి దివ్య సైన్యం. లతులితంబగు దేవుడని నిన్ను స్తుతి దీవెనతో సెలవిమ్ము కర్త, మాకు నీ దీవెనతో సెలవిమ్ము కర్త. దీవెన